యా. సో సమ్ ఫిజికల్ క్వాంటిటీ మస్ట్ చేంజ్ అనేది మనకు అర్థమైపోయింది, రాసేసాం. సో లీనియర్ రిలేషన్షిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో సపోజ్ మనకు జనరల్గా డిగ్రీ సెంటిగ్రేడ్లో ఒక స్కేల్ ఉంటుంది, ఫారెన్ హీట్లో ఒకటి ఉంటుంది, ఎనీ ఒక న్యూ స్కేల్ ఏదో ఎనీ స్కేల్. సో అకార్డింగ్ టు లీనియర్ అప్రాక్సిమేషన్ ప్రిన్సిపల్ దేర్ మస్ట్ బి లోయెస్ట్ పాయింట్, దేర్ మస్ట్ బి హైయెస్ట్ పాయింట్. అంతేనా? లోయెస్ట్ టెంపరేచర్ అండ్ ద హైయెస్ట్ టెంపరేచర్. ఈవెన్ మనకు ఎన్ని స్కేల్కి వెళ్ళే ముందు కెల్విన్ స్కేల్ ఒకటి ఉంటుంది, వి నో దట్ వెరీ వెల్. ఫారెన్ హీట్ ఒకటి, కెల్విన్ స్కేల్ ఒకటి. కెల్విన్ లోయెస్ట్, సారీ highest and the lowest. Now you take any scale, there must be lowest and there must be highest. అంతేనా? సో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఆర్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ అది. సో అక్కడ ఏం తీసుకుంటూ 0. సో లోయెస్ట్ పాయింట్ విల్ టేక్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. ఇక్కడ ఏం తీసుకుంటారు? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇక్కడ దెల్ టేక్ ద 0 హియర్ అండ్ దెల్ టేక్ ద 100. ఎన్ని డివిజన్స్ చేశారు? 100 డివిజన్స్. అండ్ ఇన్ ఫారెన్ హీట్ దెల్ టేక్ 32 హియర్ అండ్ 212. So how many divisions they made here? 180 divisions, sir? And how many divisions they made here? ఇక్కడ 100 divisions equal to ఇక్కడ 180 divisions కి ఈక్వల్ అవుతాయి. And even Kelvin scale, they started here 273 and ending will be 373. So how many divisions again? 100 divisions. In any scale there is a lowest temperature and there is a highest temperature. The principle is for a linear approximation. For linear approximation, so temperature on any scale minus lowest temperature, highest minus lowest divisions will be is equal to constant. సో ఇక్కడెక్కడ టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్ ఎంత అంటే ఈ గ్యాప్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్. అంతే కదా, మనం చేస్తుంది నెంబర్ ఆఫ్ డివిజన్సే కదా. అన్నది ఎక్కడైనా సరే కాన్స్టెంట్ ఉండాలి. బై కాన్స్టెంట్ అంటే పర్ డివిజన్కి ఎంత టెంపరేచర్ ఉంది అని, అంతే కదా. సపోజ్ మనము ఈ రెండింటికి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వి వాంట్ ఎస్టాబ్లిష్ విల్ ద సి అండ్ ఎఫ్, టెంపరేచర్ ఇన్ సెల్సియస్ స్కేల్ అండ్ టెంపరేచర్ ఇన్ ఫారెన్ హీట్ స్కేల్కి మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేద్దాం. టెంపరేచర్ ఇన్ సెల్సియస్ స్కేల్ టీసీ, వాట్ ఇస్ ద లోయెస్ట్ విల్ బి 0 అంటే ఆ గ్యాప్ వచ్చేసింది ఇక్కడ ఎక్కడ ఉంది 0 డివైడెడ్ బై ఎన్ని డివిజన్స్ ఉన్నాయి అక్కడ 100 డివిజన్స్. సో లెట్ us go to the foreign heat. Temperature in the foreign heat, what is the lowest will be 32 divided by ఎన్ని డివిజన్స్ వచ్చాయి 180 డివిజన్స్. టెంపరేచర్ పర్ డివిజన్, ఆ గ్యాప్ పర్ డివిజన్ అనేది కాన్స్టెంట్ అన్నట్టు. సో మనం లీనియర్ రిలేషన్ తీసుకున్నాం కాబట్టి స్లోప్ ఈజ్ కాన్స్టెంట్. సో dy by dx will be is equal to constant. సో దీని నుంచి నాకు టీసీ బై 100లో 0 0 క్యాన్సల్, 2 5 జా అక్కడ 2 9 జా వస్తుంది. అంతే, దట్స్ ఇట్. నీకు ఏది కావాలంటే అది. సో దీని నుంచి టీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 5/9 ఇంటూ టీఎఫ్ మైనస్ 32. ఒకవేళ నువ్వు గ్యాప్ తీసుకున్నావు అనుకో డెల్టా టీసీ, గ్యాప్ కావాలి 5/9. సో డెల్టా టీఎఫ్ 32కి 0 డిఫరెన్షియేషన్. అంతే, దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ 1 యూనిట్ విల్ బి
ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది 5/9 టైమ్స్ దట్. ఎందుకని తక్కువే ఉండాలి కదా, ఇక్కడ 180 డివిజన్స్ కలిస్తే ఇంత స్పేస్ వచ్చింది, ఇక్కడ 100 డివిజన్సే. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ సి అండ్ కే, టీసీ అండ్ టీకే, కెల్విన్ స్కేల్కి దానికి టెంపరేచర్ ఎస్టాబ్లిష్ చేసాం అనుకో. సో ఏముండాలి, టెంపరేచర్ ఇన్ సెల్సియస్ స్కేల్ TC/100, అక్కడ ఏమొస్తుంది 273 కెల్విన్ స్కేల్, టీకే మైనస్ 273 అక్కడ కూడా డివిజన్స్ ఎన్ని ఉన్నాయి, సేమ్ డివిజన్స్ కాబట్టి సేమ్ వస్తుంది, అంతేనా, క్యాన్సిల్ అయిపోతుంది. సో నాకు అప్పుడు ఏమొస్తుంది, టీసీ ఈజ్ ఈక్వల్ టు టీకే మైనస్ 273 లేదా టీకే ఈజ్ ఈక్వల్ టు టీసీ ప్లస్ 273, అంతేనా మనకు వచ్చేది. ఇప్పుడు చేంజ్ ఎక్కడైనా సేమ్, ఎందుకు ఇక్కడ 100 డివిజన్స్ ఇక్కడ 100 డివిజన్స్ కాబట్టి చేంజ్ విల్ బి రిమైన్ సేమ్. సో డెల్టా టీసీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీకే, ద డిఫరెన్స్ విల్ బి రిమైన్ సేమ్. సో దిస్ ఈస్ ద ఎనీ స్కేల్, వాడు ఏదో ఒక కొత్త స్కేల్ ఇచ్చాడు అనుకో, కొత్త స్కేల్ ఇచ్చి యూ లింక్ దట్ న్యూ స్కేల్ విత్ ద డిగ్రీ సెంటిగ్రేడ్ అని అనుకో, దిస్ ఇస్ ద వే ఆఫ్ లింకింగ్. అంటే ఆ టెంపరేచర్కి లోయెస్ట్ పాయింట్కి ఉన్నటువంటి గ్యాప్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ అనేది సేమ్ కావాలి. దట్ ఈస్ స్లోప్. లీనియర్ అప్రాక్సిమేషన్ స్లోప్ కాన్స్టెంట్, అంటే dt/dl కాన్స్టెంట్, dt/dp కాన్స్టెంట్ ప్రెషర్ అయితే, వాల్యూమ్ అయితే dt/dv విల్ బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. గాట్ ఇట్ నా? సో ప్రాబ్లమ్స్ జనరల్గా ఇక్కడ మనకు నీట్లో కానీ జేఎంఎన్స్లో కానీ ఇక్కడ వస్తే అడగచ్చు. నోట్ డౌన్.